పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంకల్ప క్రియ కార్యక్రమానికి స్వాగతం. సెలబ్రిటీ, మనీ, బిజినెస్ కోచ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ సంకల్ప క్రియ వాసు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. వాసు గారు, మీరు డబ్బు గురించి చెబుతూ ఉంటారు, కానీ చాలామంది మోటివేషన్స్ గురించి కూడా చెబుతూ ఉంటారు. అసలు డబ్బు గురించా లేకపోతే మోటివేషన్, రెండిట్లో ఏది నేర్చుకుంటే బెటర్ అంటారు? అంటే మీరు ఏమడుగుతున్నారంటే, సార్ చాలామంది మోటివేషనల్ ట్రైనర్స్ ఉన్నారు, వ్యక్తిత్వ వికాసం గురించి చెప్తారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్తారు, కానీ మీరు డబ్బు గురించి చెప్తారు. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది నేర్చుకుంటే బెస్ట్ అని. నేనేం చెప్తున్నానంటే, ఒక వ్యక్తిత్వ వికాసం గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నారనుకోండి, కేవలం అక్కడితో ఆగిపోతావు. నేనేం చెప్తానంటే, ముందు డబ్బు గురించి నేర్చుకోవాలి. డబ్బు గురించి నేర్చుకుంటే డబ్బు సంపాదిస్తావు. ఏముంది, నీ పక్కన ఒక మోటివేషనల్ ట్రైనర్ని పెట్టుకుంటావు. ఎంతోమంది చదువు రాని వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, వాళ్ళ పక్కన మేనేజర్లు లక్షల రూపాయలు ఇచ్చి పెట్టుకోరా. సో వ్యక్తిత్వ వికాసం కంటే మనీ ఎర్నింగ్ ఈజ్ ద కీ రోల్ అనమాట. నేనేం చెప్తానంటే, డబ్బు సంపాదించడం అనేది ఒక ఆర్ట్ అనమాట. ఎందుకు నేను మనీ గురించి ఎక్కువ చెప్తానంటే, ఇప్పుడు మనీ గురించి ఎవరు మాట్లాడరండి, భయం. మనీ గురించి మాట్లాడితే సమాజం ఇలా చూస్తుంది, ఏంటి డబ్బు గురించి మాట్లాడుతున్నావా అన్నట్టు చూస్తుంది. సో డబ్బు సంపాదించడంతో పాటు నా దాంట్లో హై లెవెల్ మోటివేషన్ నేర్పిస్తాను అనమాట. అంటే మోటివేషనల్ ట్రైనర్స్గా మీరు మోటివేషన్ చేస్తారు, ఆ విధంగా ఉంటుంది. కేవలం ఏంటంటే, ప్రజలు ఏదో వ్యక్తిత్వ వికాసం బయట నేర్చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు. ఇక్కడ ఏంటంటే, మోటివేషన్ అంటే ఏంటి, టొలరెన్స్ లెవెల్స్ అనమాట. అంటే భరించే తత్వం. సంకల్ప క్రియలో సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ ఫస్ట్ కాన్సెప్టే అది. ఎవరైనా నా దగ్గరికి క్లాసెస్కి వచ్చినా, వర్క్షాప్కి వచ్చినా సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ నేర్పిస్తా. అంటే ఆ వ్యక్తి ఎటువంటి కష్టాన్నైనా తట్టుకోగలడండి. అంటే ఎటువంటి, ఇప్పుడు కొంతమంది ఆకలి తట్టుకోలేరు, కొంతమంది జాబ్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ని తట్టుకోలేరు, కొంతమంది భర్తను తట్టుకోలేరు, భార్యను తట్టుకోలేరు, కొంతమంది వ్యాపారంలో ఉన్న స్ట్రెస్ని తట్టుకోలేరు, కొంతమంది అప్పులు తట్టుకోలేరు, కొంతమంది భయాన్ని తట్టుకోలేరు. ఇలా రకరకాల ఎవరో ఒకరు ఏదో ఒకటి తట్టుకోలేరు. ఆ తట్టుకోవడంలో నువ్వు నెంబర్ 1 అయిపోతావు. నీకేమనిపించదు, ఎంత బాధని భరిస్తావు అనమాట. దాన్ని భరించే తత్వం అంటారన్నమాట. ఈజీగా భరిస్తావు అనమాట. నీ మైండ్ బాడీ ఆ విధంగా పనిచేస్తుంది. అదే మోటివేషన్ అంటే. నువ్వు ఏదైనా తట్టుకోవాలన్నమాట, భయమైనా బాధైనా. ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారు, కానీ ప్రజలు తట్టుకోలేకపోతున్నారే. ఆ తట్టుకునే తత్వం నేర్పించాలి కదా. అలాగే తట్టుకోవడంతో పాటు తట్టుకొని ఖాళీగా ఉండడం కాదండి, దాన్ని మనీ మీద పెట్టాలి. ఇక్కడ మనీ అంటే డబ్బు సంపాదించడం ఒకటే కాదండి. ఒకరు ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, ఒకరు ఐపీఎస్ అవ్వాలనుకుంటారు, ఒకరు ఫిల్మ్ యాక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకరు రియల్ ఎస్టేట్ అవ్వాలనుకుంటారు, ఒకరు డాక్టర్ అవ్వాలనుకుంటారు. ఇక్కడ మనిషి సంకల్పం వేరు. ఇలా తట్టుకోవడం లెఫ్ట్ హ్యాండ్తో అయితే, రైట్ హ్యాండ్తో నువ్వు చేయడం అనమాట. నువ్వు అనుకునే సంకల్పం, ఈ రెండూ కలిపిస్తే సంకల్ప క్రియ వజ్ర సంకల్పం అనమాట. ఒకవైపు తట్టుకోవడం నేర్పిస్తా, ఎటువంటి బాధనైనా, ఒక సహనం నేర్పిస్తా, ఒకవైపు నువ్వు ఏదైనా చేసే కసి నేర్పిస్తా. ఈ రెండు చేతులు ఇలా కలవాలండి. అప్పుడు మోటివేషన్తో పాటు ఈ మనీ ఎర్నింగ్ టెక్నిక్స్ కూడా రెండు ఉంటాయి. సో దీంతో నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఇక్కడ చెప్తున్నాను కదా, సంకల్పం కాదు, వజ్ర సంకల్పం అన్నమాట. ప్రతి మనిషిలో ఒక ఆధ్యాత్మికమైన ఒక సూపర్ పవర్ స్కిల్స్ ఉన్నాయన్నమాట. దాన్ని బయటికి తీస్తా. బయట నేనేం చెప్తున్నానంటే, బయట ఎక్కడి నుంచో పవర్ తీపించను. మీలోనే పవర్ ఉంది, ప్రజల్లోనే పవర్ ఉంది. ఆ పవర్ని బయటికి తీస్తా అంటున్నా ఈ కాన్సెప్ట్ ద్వారా. ఎందుకంటే గతంలో 4 years నుంచి నా వీడియోలు చాలామంది చూస్తున్నారు, నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది ఇష్టపడుతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇది చేరాలి, ప్రతి సామాన్యుడికి, ప్రతి పేదవాడికి ఈ సబ్జెక్ట్ చేరాలనే ఉద్దేశంతో నేను ఇంత చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, మీరు ఇప్పుడు డబ్బు గురించి చెబుతున్నారు. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు, అలాంటి వారికి ఏం చెప్తారు? ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే, నా సంకల్ప క్రియ ప్రోగ్రాంలో డబ్బుతో పాటు సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్తో పాటు హెల్త్ మిరాకిల్స్ క్రియ, స్టూడెంట్ జీనియస్ క్రియ, అలాగే కళ్యాణ క్రియ, సంతాన క్రియ చెప్తా. ఇక్కడ నేనేం చెప్తానంటే, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మన యొక్క మన బాడీయే ఒక దేవాలయం అనమాట. అందులో ఉన్న ప్రతి ఆర్గాన్, ప్రతి పార్ట్ కూడా భగవంతుడితో సమానం. మన బాడీ ఒక దేవాలయం, ఒక గది అయితే, పూజ గది అయితే, అందులో ఉన్న ఆర్గాన్స్ అని దేవుడితో సమానం అనమాట. నీకు ఎంత సంపాదించినా ఫైనల్గా నువ్వు హ్యాపీనెస్ అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎంతోమంది డబ్బు సంపాదిస్తారు, హ్యాపీనెస్ ఉండదు, ఆరోగ్యంగా ఉండరు. డబ్బు సంపాదించడమే అల్టిమేట్ జీవితం అయితే ప్రతి ఒక్కరు రోడ్ల మీకు వచ్చి డ్యాన్స్ చేయాలి, కానీ ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు కొన్ని కోట్లు సంపాదించిన. సో ఇక నేను ఏం చెప్తానంటే, డబ్బుతో పాటు హెల్త్గా, ఒక ప్రపంచంలో హెల్త్ కాన్షియస్ అనమాట. అంటే ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, నీకు డబ్బున్నా లేకపోయినా ఎంత హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యంతో యాక్టివ్గా ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్తో ఎలా ఉండాలి అనేది హెల్త్ మిరాకిల్స్ క్రియ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ డబ్బుతో పాటు అది కూడా నేర్పిస్తా. సో అదండి. అలాగే అట్ ది సేమ్ టైం పాజిటివ్ థింకింగ్ అనమాట. ఇంకా పాజిటివ్ థింకింగ్లో నీ అంత బ్రాండ్ అంబాసిడర్ ఇంకేం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయి, ఒక 100 కోట్లు ఉన్నాయి. ఆ 100 కోట్లు పోయే మీ ఫ్రెండ్కి ఇచ్చావు, కానీ అందరూ లబోదిబ్బమని కొట్టుకుంటారు. ఇంకొక 100 కోట్లు పోయి అంటే 1000 కోట్లు ఎలా సంపాదించాలి అనేది నేను చెప్తా.
అంటే ఆ థాట్ ప్రాసెస్లో తీసుకెళ్ళిపోతా. ఎందుకంటే మనిషి స్ట్రెస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఇంకా కిందకి రాలేడు. చీకటిలో ఉన్న ఒక సమస్యల వలయంలో ఉన్నవని బయటికి తీసుకురావాలన్నమాట. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ స్వీట్ ఎండ్ అనమాట. ఎండ్ కాదు, ఒక స్వీట్ బెండ్ అనమాట. అందరూ ఏంటి నా జీవితం అయిపోయింది అనుకుంటారు, ఎండ్ అయిపోయింది అనుకుంటారు. లేదు, నీ జీవితం ఇప్పుడే మొదలైంది. భగవంతుడు నీకు ఒక సమస్య ఇచ్చి నిన్ను నీలో ఉన్న శక్తిని తెలియజేశాడు అనమాట. నువ్వు ఏ తప్పు చేసావో తెలియజేశాడు. ప్రతి సమస్య ఒక అదృష్టంలో ఫీల్ అవ్వాలండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి సమస్య ఒక అదృష్టం, ఒక వరం, ఒక పూర్వజన్మ సుకృతం. చూడండి, ఒక్కోసారి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ అయిపోయిన తర్వాత ఆ సమస్య రావడం వల్లే మీరు మారారనిపిస్తుంది. గతంలో మీకు ఎన్నో సమస్యలు వచ్చాయండి. ఆ సమస్యలు కానీ రాకపోతే మన ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. అసలు మనం ఆలోచించాం. సమస్యలు రాకపోతే ప్రజలు చచ్చిపోతారండి. ఎందుకంటే నువ్వు అనుకున్న ప్రతిదీ అయిపోతుంది అనుకోండి, మనిషి ముద్దుబారిపోతాడు అనమాట. సో సమస్య రావడం వల్ల నువ్వు ఒంటరిగా ఆలోచిస్తావు, డెసిషన్ తీసుకుంటావు, నేర్చుకుంటావు, పరిగెడతావు. సమస్య తీరిన తర్వాత నీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సమస్య తీరితే ఒక హ్యాపీనెస్ ఉంటే చూడండి, మీరు ఏదైనా ఒక అద్భుతమైన పని చేశారనుకోండి, ఆ పని అయిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారు. సమస్య అనేది ఒక వరం, ఒక అదృష్టం, పూర్వజన్మ ఒక సమస్యను ప్రేమించండి, ఆటోమేటిక్గా వచ్చేలా వెళ్ళిపోతాయి. అంతేగాని సమస్యల్లో ఉండిపోవద్దు. సంకల్పక్రియలో ఏం చెప్తానంటే, సమస్యల నుంచి ఎలా బయటికి రావాలి ఫాస్ట్గా. సంకల్పక్రియ తెలుసుకున్న వ్యక్తి ఒకలా బిహేవ్ చేస్తాడు బయట, సంకల్పక్రియ తెలియలేని వ్యక్తి ఒకలా బిహేవ్ చేస్తాడు. ప్రజలందరికీ, ప్రతి సామాన్యుడికి, ప్రతి పేదవాడికి డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పడమే నా సంకల్పం అండి. ఓకే అండి, ఒక ఫ్యామిలీలో రిలేషన్స్ మధ్య చాలా సమస్యలు వస్తుంటాయి. అసలు ఈ రిలేషన్స్ మధ్యలో సమస్యలు ఎందుకు వస్తాయి, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక నేనేం చెప్తానంటే, మీరు డబ్బు సంపాదించాలన్నా, హెల్తీగా ఉండాలన్నా రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అండి. అంటే హస్బెండ్ వైఫ్కి మధ్య ఉన్న గొడవలు, పిల్లలతో ఉన్న గొడవలు, పక్కవారితో ఉన్న గొడవల వల్ల స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో బీపీ, షుగర్లు, ఆరోగ్యం దెబ్బతింటుంది. నేనేం చెప్తానంటే, ప్రతి వ్యక్తిని ప్రేమించండి. అవతల వ్యక్తి మీ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే స్వార్థం వదిలేయండి. అయితే త్యాగం చేయడం, రెండే మర్చిపోవడం, లేదా ప్రేమించడం. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మన వైఫ్ మనకేదో అంటుంది, మనం ఏమనుకోవాలంటే వైఫ్ని ఒక చిన్నపిల్లలా చూడాలి. అంటే త్యాగం చేయాలి వైఫ్ కోసం, లేదా మర్చిపోవాలి, లేదా ప్రేమించాలి. ఆటోమేటిక్గా ఈ 3 కాన్సెప్ట్లు చేయడం వల్ల ఒక నెల రోజులు ఆవిడే మారిపోతారనమాట. ఒక స్టోరీ ఉంటుంది, ఒక కోడలు ఏమొచ్చి అత్తయ్యని చంపేద్దాం అనుకుని ప్రతిరోజు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తుంది, విషం ఇస్తారనమాట. 30 రోజులు మీ అత్తగారికి ఈ విషయం పెట్టండి అన్నంలో అని పెడతారు. అయితే ఆమె పెడుతూ ఉంటుంది, కానీ మీ అత్తగారికి ఒక 4 మాటలు మాట్లాడాలి. మీ బిహేవియర్ 30 రోజులు చాలా బాగుండాలని చెప్తాడు వైద్యుడు. మీరు మీ అత్తని ప్రేమించాలి, చాలా బాగా చూసుకోవాలి, చాలా ప్రేమతో మాట్లాడాలి, ఏమన్నా పట్టించుకోకూడదు. ఈ 30 రోజులు ఆమె విషం పెడుతూ 5 టెక్నిక్స్ ఫాలో అవుతుంటాయి. కొన్నాళ్ళకి అత్తగారు, మా కోడలంటే నాకు ఎంతో అందరికీ చెప్తూ ఉంటుంది, కోడలు లేకపోతే ఉండలేదు, నువ్వే నా కూతురు లాంటివమ్మంటారు. అది తర్వాత వైద్యుడి దగ్గరికి వచ్చి కోడలు ఏం చెప్తారంటే, అయ్యో నేను చాలా తప్పు చేశాను, మా అత్తగారు చాలా మంచి వ్యక్తి, మారారు, నేను మా అత్తను చంపుకోలేను, దానికి ఏదైనా విరుగుడు ఇవ్వండి అంటారు. అప్పుడు వైద్యుడు ఏం చెప్తారంటే, అమ్మ దానికి విరుగుడు నువ్వు చెప్పిన 5 సూత్రాలే. ఇప్పుడు చూసావు మీ అత్తగారు ఎలా మారారో, ఫస్ట్ నీ ఆలోచన మార్చుకో అమ్మ, నీ బిహేవియర్ మార్చుకో. మీ అత్తని ఒక తల్లిలా చూసుకో, మీ భర్తని ఒక భగవంతుడిలా చూసుకో. ఆటోమేటిక్గా అన్నీ మారితే, స్వార్థాన్ని తీసే, కుటుంబమే నీ జీవితం, ప్రేమను పెంచు, త్యాగం చేయి, గతాన్ని మర్చిపో. ఈ 5 కాన్సెప్ట్లు ఫాలో అయితే మీ ఇల్లు ఒక బృందావనంలా ఉంటుందండి. మనిషికి కావాల్సింది ప్రశాంతత. ప్రతి మనిషిని ప్రేమిస్తూ త్యాగంలో ఉంటే, కుటుంబం అంటే త్యాగం చేయాలండి. ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో ఆటోమేటిక్గా మన కుటుంబమే కదా, స్ట్రెస్ అనేది ఉండదు. నాది నీది అని అనుకున్నప్పుడే నీలో స్వార్థం పెరుగుతుంది. నువ్వు ఏదైతే ఆలోచనతో ఉంటావో ఎదుటి వ్యక్తి కూడా అదే ఆలోచనతో ఉంటాడు. ఎందుకంటే వాట్ యూ థింక్ యు ఆర్ బికమ్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆ విధంగా తయారవుతావు. ముందు నువ్వు త్యాగంలోకి రా, గతాన్ని మర్చిపో, ప్రేమను పంచు, ఆటోమేటిక్గా నీకు ఇస్తుంది. యూనివర్స్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ భగవంతుడు కూడా చెప్పేది అదే. భగవద్గీతలో, ఖురాన్లో, బైబిల్లో ఉండేది కూడా అదే. నువ్వు ఏదైతే ఇస్తావో అదే పొందుతావు. దీన్నే లా ఆఫ్ గివింగ్ అంటారు. ప్రతి వ్యక్తి మీద కృతజ్ఞత ఉండాలన్నమాట. మన యొక్క పూర్వీకులు, మన యొక్క ఇంటి దగ్గర, ప్రతి వస్తువు మీద, తల్లిదండ్రుల మీద, మనం చేసే వర్కర్స్ దగ్గర, ఇది నెత్తికెక్కించుకోవడం కాదు కృతజ్ఞత భావం. అంటే నువ్వు వాళ్ళ వల్ల ఒక యాడ్ ఆన్ వాల్యూ పొందుతున్నావు. సో కృతజ్ఞత చూపించు, ఆటోమేటిక్గా నువ్వు అన్నీ పొందుతావు. బైబిల్లో, ఖురాన్లో, భగవద్గీతలో ఒక వర్డ్ ఉందండి, నువ్వు ఏదైతే కృతజ్ఞత చూపిస్తావో ఆటోమేటిక్గా అది పొందుతావండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. ఓకే అండి, మీరు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్కి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? అపాయింట్మెంట్ ఏంటంటే, పర్సనల్గా ఎవరైనా నాతో ఒక 15 మినిట్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే 5,000 తీసుకుంటానండి. గతంలో 25,000 తీసుకునేవాడిని. ఇప్పుడు సెలబ్రిటీ వాళ్ళకి, ఇప్పుడు సామాన్యులకు 5,000 మాత్రమే తీసుకుంటున్నాం. వాళ్ళకి ఫోన్లో మాట్లాడతాం, లేదంటే నా ఆఫీస్కి, హైదరాబాద్ అండ్ వైజాగ్ ఆఫీస్కి వచ్చి కలవచ్చు. పలానా డేట్ టైం ఇస్తాం. అట్ ది సేమ్ టైం ఎవరైనా వర్క్షాప్స్కి రావాలనుకుంటే October 3rd and 10th
వర్క్షాప్ జరుగుతున్నాయని టెలికాలర్స్కి ఫోన్ చేసినట్టయితే అడ్రస్ ఎక్కడని చెప్తారు. 10th అయితే సికింద్రాబాద్లో సరోజ్ మినర్వా గ్రాండ్లో చేస్తున్నామని ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ప్రజల సౌకర్యం కోసం 4 సంవత్సరాల తర్వాత నేను పెట్టడం అనేది జరుగుతుంది ఈ వర్క్షాప్. ఎందుకంటే ప్రతి సామాన్యుడు డబ్బు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. ఇది ప్రజల కోసం చేసే ఒక కార్యక్రమం అనమాట. ఓకే అండి, డబ్బు సంపాదించడం గురించి చెబుతూనే ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అలాగే అసలు సంకల్ప క్రియ ఉంటే అన్నీ సాధించవచ్చు అని చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.